తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. జూన్ 2న ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్లో రాష్ట్ర అవతరణ వేడుకలకు, సాయంత్రం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు నిర్వహణకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాలకు హాజరు కావాలంటూ మాజీ సీఎం కేసీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యక్తిగత ఆహ్వాన లేఖ పంపారు. ఈ లేఖతో పాటు ఆహ్వాన పత్రికను ఆయనకు స్వయంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రోటోకాల్ విభాగం సలహాదారు హర్కన వేణుగోపాల్ ను డైరెక్టర్ అరవింద్ సింగ్ ను ఆదేశించారు. గజ్వేల్ ఫామ్ హౌస్ లో కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక లేఖ అందించనున్నారు హర్కర్ వేణుగోపాల్ తెలిపారు. అమరులకు నివాళులతో కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. 2వ తేదీన ఉదయం 9:30 గన్ పార్క్ లో అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రాణాలర్పించిన వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్ లో జాతీయ పతాకాన్ని సీఎం ఆవిష్కరిస్తారు. పోలీస్ బలగాల పరేడ్, మార్చ్ ఫస్ట్, వందన స్వీకరణ కార్యక్రమం ఉంటాయి. రాష్ట్ర అధికారిక గీతాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సోనియా గాంధీ ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. పోలీసు సిబ్బందికి, ఉత్తమ ఉద్యోగులకు అవార్డుల ప్రదానంతో ఉత్సవాలు ముగుస్తాయి. సాయంత్రం 6:30 ట్యాంక్ బండ్పై రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు ప్రారంభమవుతాయి. అక్కడ హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 6:30 స్టాళ్లను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపక ప్రదర్శనకు అడ్డం పట్టే కార్నివల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు నిర్వహిస్తారు. జాతీయ జెండాలతో ట్యాంక్ బండ్పై ఒక చివరి నుంచి మరో చివరి వరకు భారీ ఫ్లాగ్ వాక్ నిర్వహించారు. దాదాపు 5,000 మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్ వాక్ జరుగుతున్నంతసేపు 13 నిమిషాల 30 సెకండ్ల పాటు సాగే పూర్తి నిడివితో ఉన్న జయ జయ తెలంగాణ గీతం ఆలపిస్తారు. అనంతరం గీత రచయిత అందశ్రీ, సంగీత దర్శకుడు కీరవాణులను సన్మానిస్తారు. రాత్రి 8:50 10 నిమిషాల పాటు బాణసంచా కాల్చే కార్యక్రమంతో వేడుకలను ముగిస్తారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. ఈ సందర్భంగా పరేడ్ గ్రౌండ్ లో ఏర్పాటు ముమ్మరంగా జరుగుతున్నాయి. బ్లాక్ కమాండోస్, మహిళా పోలీస్ సిబ్బంది రిహార్సల్స్ చేస్తున్నారు. సుమారు 2,000 మంది సిబ్బందితో కవాతు నిర్వహించారు. కార్యక్రమంలో ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా 160 సీసీ కెమెరాలతో నిఘా పెట్టారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నిర్మల్ అందిస్తారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తేదీన, ఆ 2వ తేదీన జరిపే ఈ వేడుకలకి ఘనంగా కూడా ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో చాలా ఘనంగా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. మనం చూసుకున్నట్లయితే దాదాపు ఈ స్టేజీ పైన కూడా ఇక్కడ స్టేజీ ఏర్పాటు చేశారు. ఈ స్టేజీ పైన దాదాపు ఒక 500 నుంచి 600 మంది కూడా ఇక్కడ కూర్చునే అవకాశం కూడా కల్పించడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ప్రజలు కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా కూర్చోవడానికి కూడా చాలా భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది. అంతేకాదు మరి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం కూడా జరిగింది. కాబట్టి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాట్లు మాత్రము చాలా భారీ ఎత్తున కూడా కనిపిస్తున్నాయి. అంతేకాదు ఇక్కడికి మరి ఈ పరేడ్ గ్రౌండ్లో మాత్రము బ్లాక్ కమాండోస్, అలాగే మహిళా పోలీసులు కూడా పరేడ్ రిహార్సల్స్ కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇంకా 2 రోజులే టైం ఉంది కాబట్టి ఆ 2 రోజుల్లో మరి జూన్ 2వ తారీఖున ఈ కార్యక్రమము భారీ ఎత్తున కూడా ఇక్కడ నిర్వహించాలి అనే ఉద్దేశంతో మరి ఇక్కడైతే ఘనంగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. అంతేకాదు మరి ఈ కార్యక్రమాల ప్రదర్శన కోసము, అలాగే మరి
ట్యాంక్ బండ్ పైన ఈరోజు ఈవినింగ్ సాయంత్రం కూడా జరిగే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనకు ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నాయని కూడా మరి అధికారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు ఇప్పుడు జూన్ 2వ తారీఖు కోసం మరి రాష్ట్ర అవతరణ దినోత్సవం కోసం ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమాలను కూడా, అలాగే ట్యాంక్ బండ్ పైన ఏర్పాటు చేసిన కార్యక్రమాలను కూడా మరి ప్రభుత్వ మున్సిపల్ శాఖ కార్యదర్శి దానం కిషోర్, అలాగే కమిషనర్ రొనాల్డ్ రాస్ తో పాటు వివిధ శాఖల కార్యదర్శులు అలాగే పోలీస్ అధికారులు కూడా మరి పరిశీలించారన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాదు వాళ్ళ పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా జరగబోతున్నాయని కూడా చెప్తున్నారు అధికారులు. అయితే అందుకు మరి రేపు జూన్ 2వ తారీఖున రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి అలాగే అందరూ రాజకీయ నాయకులు కావచ్చు, అలాగే అందరు ఆఫీసర్స్ కావచ్చు ఇక్కడ పాల్గొనేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. మరి ఆ రోజున జరగబోయే కార్యక్రమానికి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. అన్ని కూడా స్టేజీలు కావచ్చు, అలాగే ఇక్కడ టెంట్ షామియానాలు వేశారు. అలాగే కుర్చీలు కూడా దాదాపు 1000 మందికి పైగా కూర్చునే కుర్చీలు కూడా 1000 నుంచి 3000 వరకు కూడా కుర్చీలను ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అంతా వాళ్ళు, ఎందుకంటే ఎండలు విపరీతంగా ఇప్పుడు ఉష్ణోగ్రత ఎక్కువ ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా సీసీ కెమెరాల ఆధ్వర్యంలో రేపు జూన్ 2వ తారీఖున కార్యక్రమాలన్నీ కూడా సీసీ కెమెరాల నిఘాలో జరగబోతున్నాయి. పోలీస్ సిబ్బందిని కూడా 3000 మంది పోలీస్ సిబ్బందిని కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాదు సిబ్బందితో పాటు అలాగే మనకి టాస్క్ ఫోర్స్ వాళ్ళు కూడా ఇక్కడ ఆ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా మరి వాళ్ళకు ఇక్కడికి వచ్చిన ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని కార్యక్రమాలను కూడా, అన్ని సవలతులను, టాయిలెట్స్ని అన్నిటిని కూడా, మంచినీళ్ళ ఏర్పాటును కూడా ఇక్కడ చేయడం జరిగింది. అందుకు రేపు జరగబోయే ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రితో సహా అందరూ నాయకులు కూడా ఇక్కడికి వచ్చి ఘనంగా జెండా ఆవిష్కరణ చేయబోతున్నారు. కెమెరామెన్ ఉపేందర్తో నిర్మల 6 టీవీ. తిరుపతి జిల్లా కుప్పంలో ఏనుగులు